హలో అండి. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీషో బిజినెస్ చేస్తున్నారా? సో ఒకవేళ చేసినట్లయితే నేను చేసే మిస్టేక్స్ మీరు చెయ్యకండి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్యాటలాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ ఆర్డర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఆర్డర్ నుండే ఏం చేయాలంటే, మనం ఇప్పుడు శారీ ప్యాక్ చేస్తాం కదా, శారీ అయినా లేకపోతే హెయిర్ యాక్సెసరీస్ అయినా ఏదైనా జ్యువెలరీ అయినా మనకి ఏ ఆర్డర్ వస్తే, మనం ఏది సేల్ చేస్తే ఆర్డర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఆర్డర్ నుండే మీరు శారీ ప్యాకింగ్ చేసినప్పుడు లేదంటే ప్రోడక్ట్ ప్యాకింగ్ చేసినప్పుడు అందులో ఒక చిన్న స్లిప్ మంచిగా నీట్గా రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి మీ లాంగ్వేజ్లో కొంచెం రిక్వెస్ట్గా రాసేసి అందులో ప్యాకింగ్లోనే పెట్టేసి ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా వాళ్ళకి బెనిఫిషియరీగా పంపండి. సో పంపిస్తే రేటింగ్ ఇస్తారు, వాళ్ళు రివ్యూ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. సో అలా మీ మీషో బిజినెస్ని గ్రో అప్ చేసుకోవచ్చు. సో అలా చేయకుండా జస్ట్ ప్యాకింగ్ చేసేసి పంపించేసామనుకో, వస్తాయి ఆర్డర్స్. ఒక స్టార్టింగ్ 10, 15, 20 వరకు వస్తాయి. వచ్చిన తర్వాత ఆగిపోతాయి. మీషో అతను మనకు ఆపేస్తారు. ఎందుకు అని అంటే మన 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 పేజ్కి రేటింగ్స్ లేక లేకుంటే రివ్యూస్ లేక, సో క్వాలిటీ కాదేమో అని చెప్పేసి ఆపేస్తాడు అనమాట. ఆర్డర్స్ ఇవ్వడం ఆపేస్తాడు. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చెయ్యకండి. సో ఫస్ట్ ఆర్డర్తోనే మీకు ఏదైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందో మీషోలో, ఆ ఫస్ట్ ఆర్డర్తోనే మీరు స్టార్ట్ చేయండి. లోపల ఒక చిన్న స్లిప్ పెట్టండి, థ్యాంక్ యూ మెసేజ్ పెట్టండి, అండ్ దాంతోపాటు రివ్యూ అడగండి, పొలైట్గా అడగండి, రిక్వెస్టెడ్గా అడగండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకా ఇలాంటి టిప్స్ ఎవరికైనా కావాలి అని అంటే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీషో బిజినెస్ చేస్తున్నారు అని అంటే, సో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, చెప్తా. చిన్నవి నేను చేసే మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నవి చెప్తా. సో ప్రజెంట్ నేను కూడా మీషోలో చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తున్నాయి. సో మీకు కూడా షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.